చెస్ట్ కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో మరి ముఖ్యంగా ఒక 4 అంశాల పైన ఈరోజు ప్రెస్ మీటు కొడంగల్ నియోజకవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా మరి తక్షణమే 220 పడకల ప్రభుత్వ హాస్పిటల్ మరి నిర్మించడం జరిగింది. కానీ ఇక్కడ ఉద్యోగస్తులు మాత్రం గవర్నమెంట్ ఎంప్లాయీ దోబీ ఎంప్లాయీ ఒకరే, మరి మిగతా అవుట్సోర్సింగ్ నుండి 3 ఉన్నారు. ఇంత పెద్ద పడకలు ఉన్నటువంటి హాస్పిటల్లో మరి దోబీకి చాలామంది అవసరం ఉంటుంది కాబట్టి తక్షణం దాన్ని మరి భర్తీ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. హాస్టల్స్ కూడా ఇక్కడ అనేకమైనటువంటి రకాల హాస్టల్స్ ఉన్నాయి ఇక్కడ, కాబట్టి మరి తక్షణమే హాస్టల్స్లో దోబీ పోస్టులని మరి శాశ్వతమైనటువంటి దోబీ పోస్టులని భర్తీ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఇది 2వ అంశం. ఇక 3వ అంశంకి వస్తే ఈ రాష్ట్రంలో చాలా అయోమయ స్థితిలో ఉన్న రజక వృత్తిదారులు అనేకమైనటువంటి మరి వేగంలో బిల్లులు రావడం, ఈ వేగంగా వచ్చినట్టు బిల్లులు లాస్టుకు మరి మాదును కట్టిస్తారని కొంత అయోమయ స్థితిలో రజక వృత్తిదారులు ఉన్నారు. కాబట్టి తక్షణమే 2.5 సంవత్సరాల క్రితము కట్టినటువంటి బకాయిలు మళ్ళీ ఆ తర్వాత ఈ ప్రభుత్వం మరి ఎప్పుడు కూడా బకాయిలు చెల్లించలేదు. ఒక్కొక్క రజక వృత్తిదారుడు ఇసిరేసే వృత్తిదారుడికి దాదాపుగా 16, 18, 20, 30, 40, 50 వేల వరకు మరి ఇస్త్రీ బిల్లులు రావడం జరిగింది. కాబట్టి గతంలో మేము మంత్రివర్యులు మరి బీసీ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ని కూడా కలిసి మాట్లాడడం జరిగింది. మరి వారు కూడా మేము మా దగ్గర బడ్జెట్ ఉన్నప్పుడు మేము ఇది ఇస్తాము, మరి అయోమయ స్థితిలో పడవలసిన వాటి అవసరం లేదు వృత్తిదారులు అని చెప్పడం జరిగింది. కానీ ఏది ఏమైనప్పుడు కూడా 16, 18, 20, 30, 40 వేలు వచ్చినంత వరకు ప్రభుత్వము మరి నిర్లక్ష్యం వహించడం సరైన పద్ధతి కాదు. తక్షణమే మరి ఏదైతే బిల్లులు ఉన్నాయో వాటిని ప్రభుత్వము తక్షణమే దాన్ని చెల్లించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇంకా 3వ విషయం. 4వ విషయానికి వస్తే మరి ఇంత పెద్ద నియోజకవర్గ కేంద్రంలో రేవంత్ రెడ్డి నియోజకవర్గ కేంద్రం ఇది. ఇక్కడ 2 కోట్లతోని ఒక అధునాతనమైనటువంటి దోబీ ఘాట్ని ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే మరి అధునాతనమైన దోబీ ఘాట్ని ఏర్పాటు చేసి 1 ఎకరా భూమి కేటాయించి దోబీ ఘాట్ నిర్మించి చదువుకున్న యువతకి, నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాను. ఈ 4 విషయాలపైన మరి తక్షణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి పునరాలోచన చేసుకొని మరి ఆమోద దిశగా వాళ్ళు పనిచేస్తారని చెప్పి అధికారులు కూడా మరి యంత్రాంగం కూడా పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి మీ గోపి రజక తెలంగాణ రజక రిజర్వేషన్